మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మొత్తానికైతే కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎప్పుడు కూడా మరి వాళ్ళ ఫైట్ అయితే తారస్థాయిలో ఉంటుంది. సో చూశారు కదా, ఉపేంద్ర గారు అయితే కొంత ఫైర్ అవుతున్నారు. దానికి కౌంటర్గా మరి శివకుమార్ లాల్ గారు కూడా, ఆయన కూడా డాక్టర్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. సో దీంట్లో ఇక బీజేపీ కూడా అర్హత లేదని కాంగ్రెస్ నాయకులు శివకుమార్ లాల్ గారు అనడం ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? సార్ 6:40 అయింది, 40 నిమిషాలు కూర్చోబెట్టారు. వాళ్ళ ప్రసంగాల చెవులలో రక్తం గారుతుంది. రెండో టైం నేను అనుకున్నాను, ఒక ఫస్ట్ స్పెల్ సెకండ్ స్పెల్ 2 సార్లు ఇస్తారు అనుకున్నాం. రైట్. సో సార్ ఎనీవే, ఇప్పుడు ఈ రోజు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి సార్, 40 నిమిషాలు కూర్చొని వినాలంటే కూడా మనం వాళ్ళు చెప్పే అబద్ధాలు సరే ఎంత ఇబ్బంది మనకు. సరే అదంతా పోనీయండి. నేనేమంటున్నా, శ్రీనివాస్ గారు 2 విషయాలు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినారు. కొంత తక్లీఫ్ రైతులకు ఏమవుతుందా అనేది. వీళ్ళ ప్రగల్భాలు కోటలు దాటుతున్నాయి, అది వాస్తవం. సరే, పుట్లు వండినాయి, కోట్లేమో రాజకీయ నాయకులు ఇళ్లకు చేరుతున్నాయి, కోటలు కడతా ఉన్నారు. అది గత ప్రభుత్వం కావచ్చు, నేటి ప్రభుత్వం కావచ్చు. నేనేమంటున్నానంటే, రైతులకి రైతు భరోసా అని ముందుకు వచ్చింది ఇది. సో గతంలో రైతు బంధు అని వాళ్ళు ముందుకు పోయినారు. కానీ ఇలా రైతుకు బంధువు ఎక్కడ పోయినాడో, రైతు భరోసా వీళ్ళు ఎక్కడ పోయినారో ఎవరికి అర్థం అవట్లేదు. మరి గత పరిపాలకుడు ఆయన రైతే, ఇప్పటి పరిపాలకుడు రైతు బిడ్డని అని చెప్పుకుంటారు. మరి వాళ్ళకి పొలాలు లేవు అంటే, ఆయన అన్నదమ్ములకు పొలాలు ఉన్నాయి, ఈయన కుటుంబానికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. మరి వీళ్ళ ఒడ్లు ఒకసారి చూసిన వాళ్ళు మీరు కెమెరా పట్టుకొని, అసలు రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల పొలంలో పండిన ఒడ్లు ఎక్కడికి పోతున్నాయి, లేకపోతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో పండిన ఓట్లు ఎక్కడ పోతా ఉన్నాయి? మీరు ఇంతకుముందు అన్న మల్లారెడ్డి పొలంలో గానీ, ఇంకోరి పొలంలో గానీ, ఎమ్మెల్యేలందరికీ పొలాలు ఉన్నాయి ఇంచుమించు 99%. మరి వీళ్ళందరి పొలాల ఓట్లు వీళ్ళకి ఇబ్బందులు అయితలేవా? లేకపోతే ఏమైతుంది మంత్రుల ఇళ్లలో? ఇవాళ ఏసీ గదిలో మంత్రి ప్రెస్ మీట్లు పెడతారు, ముఖ్యమంత్రి గారు ఏసీ గదిలో ప్రెస్ మీట్ పెడతారు. మేమేమో ఎండల ఇవాళ కల్లాల పొంటి మేము తిరుగుతా ఉన్నాం. నేనేమంటున్నానంటే, ఇలా మునిగిపోయిన పడవలో కూర్చొని మేమేం ప్రయాణం చేయదలుచుకోలేదు. మా సోదరుడు పిలుపునిస్తా ఉన్నాడు, కలిసి పోరాడదామని. కానీ మేము ఎప్పుడు అసలు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రాని ప్రతిపక్ష నాయకుడితో మేము పోము. ఎందుకంటే ప్రజల జీతం తిన్నప్పుడు ఆ ప్రజల యొక్క జీతానికి విలువనివ్వాలి. ప్రజలు ఇలా 6 కాలం కష్టం చేసి రేపు ఎక్కడో ఒక దగ్గర వస్తువు కొంటే వచ్చే ట్యాక్సెస్ ను బట్టే ఆ ట్యాక్స్ పేడ్ అమౌంట్ తీసుకొని జీతాలు ముఖ్యమంత్రి గాని, ప్రతిపక్ష నాయకుడు గాని ఇలా ఫామ్ హౌస్లలో ఏసీలలో పడుకున్నారు. నేనేమంటున్నానంటే, ఇద్దరిని కూడా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసియో, లేక ప్రజలలో తిరిగో, లేకపోతే ఏదో రైతులను ఆ రోజు రెచ్చగొట్టి మీరు ఎన్ని నోట్లైనా వేయండి సంగతి చూద్దామని వాళ్ళని రెచ్చగొట్టి ఆ రోజు అధికారంలోకి వచ్చింది. ఆయన పాదయాత్రలోనేమో ఇదాను అదాను ఆయన అధికారం. మరి ఇప్పుడు ఎందుకు చేయరు? రైతుల దగ్గరికి ఎందుకు పోరు? మా సోదరుని దృష్టికి ఒకటి తెస్తాం. ఇప్పుడు లేట్ అయినా లేటెస్ట్ గా వెళ్తా ఉన్నారని అన్నారు. నేను కాదనట్లేదు బీఆర్ఎస్ వారిని. నేనేమంటున్నా, లేట్ కాదు సోదర. మేము నెల కిందనే మేము హన్మకొండ అనే విలేజ్ భువనగిరి, మీరు మా ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వెళ్ళినారు. అక్కడ వెళ్ళిన వెంటనే కళ్ళంలో మేము జేసీని కలెక్టర్లను మాట్లాడితే అప్పటికప్పుడు ఒక 2 లారీలు వచ్చి నింపుకెళ్ళిపోయినాయి. సో అది మేము చేస్తున్నటువంటిది. ఇయ్యాల కొట్లాడతలేం, మేము రోజు రైతుల గురించే మాట్లాడుతా ఉన్నాం, రోజు రైతుల కోసం చేస్తా ఉన్నాం. మీరు ఓన్లీ ఏసీలో కూర్చొని వాట్సాప్ ట్విట్టర్ లో మాట్లాడితే సరిపోదండి. ప్రతిపక్ష నాయకులు అన్నాక మనం ఇప్పుడు పోరాటం, ఈ కల్లాల పొంటి తిరగాలి, రోడ్ల మీద ఒడ్లున్న దగ్గర తిరగాలి, మార్కెట్ యార్డులు తిరగాలి, తప్పకుండా మనం పోరాటం చేయాలి. రెండోది ఏమంటున్నా అంటే, ఇక్కడ నేను ప్రభుత్వానికి 2-3 రకాల బాధలండి. మనం ఏమంటా ఉన్నాం, ప్రతి రైతు దగ్గర, ఏఈఓల దగ్గర ఏ రైతు ఎన్ని ఎకరాలలో ఏం పంట వేస్తున్నాడో లెక్కలు వస్తాయండి ముందే. ఆ లెక్కలు రాకపోతే యూరియా పోదు. కంప్యూటరైజ్డ్ ఆన్లైన్ సిస్టమ్ ఇప్పుడు అది ఉంటేనే మార్కెట్ యార్డ్ లో ఒడ్లు కూడా కొంటారు ఇప్పుడు. మరి ఈ సిస్టమ్ ఉన్నప్పుడు వీరి దగ్గర ముందే పంట ఇంత వస్తుందనే అవగాహన లేదా ఈ ప్రభుత్వానికి? అంటే విజనరీ ప్రభుత్వం కాదన్నట్ట? అంటే రైతులని గాలికి వదిలేసినట్ట? వడగండ్ల వానలు పడని, లేకపోతే ఇంకోటి పడని. రెండోది నేనేమంటున్నా, ఇయ్యాల రైతులకి ఒక మార్పిడి పంట, ఏది ఆరుతడి పంటలు వేయండి అని చెప్తుంది. రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలి. వారికి సబ్సిడీలు ఇస్తావా, ఇంకా ఎంకరేజ్ చేయాలి, లేకపోతే ఇంకేమన్నా చేయాలి. మరి వాళ్ళు ముందుకు వచ్చి సన్ఫ్లవర్ వేసినారే, ఆ సన్ఫ్లవర్ ఇవాళ మొత్తం కొనడం అనేది స్టార్టే చేయలేదు. మొక్కజొన్న కొంత కొన్నావు, మళ్ళీ స్టాప్ చేసేసినావు మొత్తం. అది ఎందుకు స్టాప్ చేసినావో తెలియదు. వరి వడ్లది కూడా కొన్నావు, మళ్ళీ ఇవాళ కొంత మేరకు కొన్ని మళ్ళీ మిగతా వాళ్ళని ఆపేసినాం.
ఒక్క లారీ ఎక్కడికి పోవట్లేదు. మరి ఈ రోజేమో వాళ్ళకు కొన్నోళ్ళకి మొక్కజొన్నలు కొంతమంది కొన్నోళ్ళకి గతంలో కొన్ని ఒడ్లు కొన్నా అంటుండు కదా మంత్రి, వాళ్ళకేమో టోకన్లు ఇచ్చినాం. ఆ టోకన్లు ఇవాళ నెలాయ, వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోతే ఇవాళ కేంద్రము నీకు సంచిచ్చే, దబుడుకం ఇచ్చే, సుతిల్దారం ఇచ్చే, రేపు నువ్వు సకాలంలో ఇండెంట్ పెట్టుకుంటే నీ పైసలు నీకు ఇచ్చే, ఒకవేళ లేట్ చేస్తే మిత్తి కట్టిచ్చే, ప్రొక్యూర్మెంట్ చేసినందుకు నీకు కమిషన్ ఇచ్చే, హమాలీ ఇచ్చే, కేంద్రం ఇంత ఇచ్చిన తర్వాత నీకు కొనడానికి ఏమవుతుంది నాకు అర్థం కాదు. మీరే అంటున్నారు కేంద్రానికి. సో కేంద్రం ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంది, అయ్యా మీరు ఆల్టర్నేటివ్ పంటలు ఎక్స్పోర్ట్, మనం విదేశీ మారక ద్రవ్యాన్ని నిల్వ ఉంచుకోవాలంటే ఇలా పామాయిల్ కొంటా ఉన్నాం, ఇలా సన్ఫ్లవర్ పండించిన రైతులు ఉన్నారు, ఈ ఇట్లాంటి పంటల్ని వేయాలి, మనం ప్యాడీ ఎక్కువ కొనట్లేదు, ఏ దేశాలు ముందుకు రావట్లేదు అని కేంద్రం నర్మగర్భ వాక్యాలు పాపం ప్రజలకు చెప్తా ఉంది. మా మోడీ గారు మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పినారు, అరే పెట్రోలు, డీజిల్, విదేశీ మారక ద్రవ్యము, బంగారము ఇటువంటివి మనం తగ్గించుకోవాలి అని ప్రజల్ని చైతన్యపరిచే నాయకులు మా పార్టీలో ఉంటే, మీరేమో ప్రజల్ని మోసం చేసే మాటలు, ప్రజలకు రుణమాఫీ చేస్తామంటారు, ప్రజలకు భరోసా 15,000 కట్టిస్తామంటారు, రైతు భరోసా అంటారు, లేకపోతే ఇంకోటి ఇన్పుట్ సబ్సిడీ అంటారు, ఏమీ చెయ్యరు. ఈ రోజు ఇవాళ రైతుని ఎప్పుడు ఆదుకోవాలి? ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక కుట్రకు తెరలేపినారు. ఏమి? ఒక్క వర్షం పడ్డా గానీ రైతులు ఆగమాగం అయిపోయి దళారులకు అమ్ముకుంటారు, మన ప్రభుత్వానికి లోడు తగ్గుతుంది, మనం కేంద్రం అడిగినంత ఇచ్చేయచ్చు, మిగతాది మాత్రం మన చేతికి గుర్తాత కూడా బయటపడవచ్చు, రైతులకు మా నాన్న రైతులను వదిలేసినావు. కానీ ప్రకృతి ఏమంటుంది, బిడ్డ ఇట్లా రైతుల పట్ల కుట్ర చేస్తావా నువ్వు అని చెప్పి వరలుడు ఇప్పుడు వర్షం కూడా ఆపిడు. ఇది రైతులకు ఒక మంచి శుభ పరిణామం. మరి ఇలా నువ్వు ధన్మని వర్షం పడితే ఆగమే కదా, రోడ్ల మీద వడ్లు, నువ్వు ఇటువంటి కుట్రలు చేయొచ్చా? తర్వాత మిల్లర్లను ఏమంటావు, గతంలో అవినీతి జరిగింది, మిల్లర్లు చాలా ఇది ఉన్నారు అని చెప్పి 60 కిలోలు వాళ్ళు ఇచ్చే దగ్గర మిల్లర్లను 65 కిలోలు ఇవ్వాలని కండిషన్ పెట్టినావు. మిల్లర్లు, చిన్న మిల్లర్లు ఏం చేసిన, పవర్ బాయిల్ మిల్లులు కొన్ని తీసుకుంటా ఉన్నాయి, ఈ చిన్న మిల్లర్లు మొత్తం కొనుగోలు ఆపేసిరు మొత్తమే. ఎందుకంటే వాళ్ళకి రబీ పంటలో నూకలు వస్తాయి, మరి రైతు బిడ్డకు తెలియదా? మరి ప్రతిపక్ష నాయకుడు అన్న వచ్చి మాట్లాడవచ్చు, అనుభవం ఉన్నాయి, నాకు ₹1 కోటి వ్యవసాయం చేస్తే. ఇది ప్రజలకు ఎక్కడ చెప్పరు. చూడండి, నేను చెప్పే సిరీస్ లో మీరు ఎక్కడైనా అబద్ధం ఉంటే నన్ను పట్టుకోండి, నేను రైతుల కోసం గల్లా పట్టుకున్నా నేను మీ ముందు నేను మాట్లాడతాను. నేనేమంటున్నంటే ఇవాళ ఈ రకమైనటువంటి కుట్రలన్నీ ఛేదించుకొని రైతులు పాపము పంటలు పండించుకొని మార్కెట్ యార్డులలో పడుకొని అరగోస పడుతుంటే నువ్వు తరగంటివి, ఆయలేమనో తరుగు తీస్తే తోలు తీస్తామంటివి. ఇవాళ మీరు ఒకరినొకరు తోలు వలుసుకునే నాయకుల్లాగా మారిపోయారు. ఇవాళ నేనేమంటున్నంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు, లేకపోతే అసలు రైతుల యొక్క గోస లేనట్టు, గ్రౌండ్ లో రైతులు చచ్చిపోతూ లేనట్టు ఇవాళ మొత్తం మీరు ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. అందుకే ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మా రామచంద్రరావు గారి నాయకత్వంలో ఇవాళ మొత్తం కూడా బస్సులో ఎండలో ఇవాళ కుల్కచర్లకు పోయినారు, ఇప్పుడు గజ్వేల్కి వచ్చినారు, గజ్వేల్లో నిద్రపోతా ఉన్నారు, రేపు భువనగిరి, ఆలేరు, జనగాము, వరంగల్ ఈ రకంగా రైతులకు ఒక భరోసా కల్పించే విధంగా రైతుల గోసను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి రేపు నిలదీసే విధంగా వెళ్తా ఉన్నారు. సో దీన్ని హర్షించాల్సింది పోయి నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ సెక్రటరియట్ లో ఏసీ గదిలో కూర్చొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, 3 మంత్రులు అండి, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మీరు ఏమంటున్నారు, ఇవాళ 140 టన్నులు 130 టన్నులు పండిందండి మెట్రిక్ టన్నులు, మేము 50,000 టన్నులు ఆల్రెడీ కొనేసినాం అంటున్నాం. మరి 50,000 కొంటే మిగతా 80,000 టన్నులు ఎవరు కొనాలి? అక్కడే తెలుస్తుంది నీ బేలతనం. మరి 130,000 టన్నులు వచ్చినాయని చెప్పి ఇవాళ తెలిసిందని, ఇంతకుముందు తెలియదా? లేకపోతే ఎక్స్పోర్ట్ మాట్లాడుకోవచ్చు కదా 3 నెలలు, అరే పంట ఎప్పుడైనా గిప్పుడే వస్తుంది కదా రబీ పంట. అందులో కూడా మీకు అదృష్టం ఏంటంటే నల్గొండ, మిర్యాలు కూడా ముందు వస్తుంది, బ్లాక్ సాయిల్ కాబట్టి గజ్వేలు, సిద్దిపేట ప్రాంతం కొద్దిగా లేట్ వస్తుంది, నీకు వెసులుబాటు కూడా ఉంది ఇక్కడ నువ్వు ఎత్తుకోవడానికి. దీన్ని ఎక్కడ కూడా ప్రభుత్వాలు చెయ్యట్లేదు. రైతాంగ విధానం అయితే ఉండాలి కదా ప్రభుత్వం దగ్గర. ప్రతిపక్షము మామూలు ప్రతిపక్షం కాదు, 10 ఏళ్ళు ప్రభుత్వం నిర్వాహకం చేసినటువంటి ప్రతిపక్షం. సో గతంలో 3,000 కోట్లు ఒక మిల్లు లేకుండా, ఒక బిల్లు లేకుండా, ఇవాళ కాగితాల మీదనే బిల్లులు పెట్టి మొత్తము 3,000 కోట్ల సుమారు తీసుకుంటే దీని ఇంత పెద్ద కుంభకోణాన్ని బయట పెడుతుంది. ఇవాళ ఏమన్నా దాని మీద ఇంత FIR కేసు లేకపోతే ఆయన పట్టుకొచ్చినట్టు, ఇవాళ దొంగతనం చేసే మిల్లర్లను తీసుకున్నట్టు ఏదైనా ఉందా అండి? ఓన్లీ దాన్ని ప్రతిసారి విమర్శించుకోవడానికి పెట్టుకుంటావు ఇన్స్టాల్మెంట్. ఇంతకుముందు మా మూల శ్రీనివాస్ గారు మీరు అన్నారు, ఫైట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో కనిపిస్తుంది. మీరు WW గేమ్ ఎప్పుడు చూడనట్టుంది. మీరు WW గేమ్ చూసినట్టయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ గేమ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ రకంగా ఈ రోజు జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో.
తూతూ మైమై కాదండి. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూట్ వేసుకొని ప్రెస్ మీట్ పెడితే సరిపోతుందా? ఇవాళ బట్టి విక్రమార్క గారు, ఇవాళ తర్వాత ఆర్థిక మంత్రి, ఇవాళ అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇలా మీరు రైతుల గురించి ఏమి ఏడుండాలి? మీరు ఈ రోజు రండి, మిల్లర్ల దగ్గరికి పోదాం అందరం కలిసి అంటున్నారు కదా. మిల్లర్ల దగ్గరికి రండి రేవంత్ రెడ్డి గారు. మీకు తిరుగుడు రేపు ఎన్నికల ముందు తిరుగుతారు, మళ్ళీ పాదయాత్ర అంటారు, బస్సు యాత్ర అంటారు, చైతన్య యాత్ర అంటారు, మళ్ళీ ఎన్నికలు ఓట్లు ఇవే కావాలి. ఇప్పుడేమో పుట్లు వండిచ్చిరు రైతులు అంటారు. అందుకే పరిపాలకుడు ఎప్పుడు కూడా నిజమైన వాక్యాలు ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు పోవాలి. మేము పామాయిల్ వేయాలని ఎందుకన్నాం ఇవాళ మీకు 60-70% సబ్సిడీ, టోటల్ వేవ్ ఆఫ్ పామాయిల్ మీద. అరే మరి అది 4 గంటలకు పంట వస్తుంది బాబు, వరి వేయకండి, మీరు పామాయిల్ పెంచండి, ఎక్స్పోర్ట్ మనం దిగుమతులు చేసుకుంటున్నాం, అది తగ్గుతుంది, మన విదేశీ మార్గ ద్రవ్యం నిల్వలు పెరుగుతాయి, మన దేశానికి మంచిది. మీరు నేషనలిస్టిక్ అప్రోచ్ గా ఇవాళ నేషనల్ పేట్రియాటిజం గా ప్రజల్ని మేము ఒకవైపు దేశభక్తిని నూరిపోస్తా ఉంటే దానికి సల్లకు తోడైనట్టు మీరు ఇవాళ ఒక పాలల్లో చెంచాడు తోడులాగా నన్ను వ్యవహరిస్తుందా ఈ ప్రభుత్వం? ఇవాళ పామాయిల్ తోటలకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారా? మేము 11,400 కోట్లు ఇవాడికి మేము ఖర్చు పెట్టినాం, సబ్సిడీ కింద ఇస్తాము. పామాయిల్ కు ఆ రకంగా ఇస్తే 11,000 కోట్లు. ఇవాళ పామాయిల్ కు ఒకవేళ ఇంటర్నేషనల్ ధరలు పడిపోతే ఎట్లా అని రైతులు భయపడకుండా, నువ్వు నన్ను తిట్టకుండా మేము ముందే ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ఒకవేళ ధరలు కింద మీద అయితే వయబిలిటీ ప్రైస్ కింద మేము నిల్వలు పెట్టుకుని డబ్బుని కొంత ఇది పెట్టుకున్నాం సెక్యూరిటీ వైజ్. రైతుకి ఏం చెప్తున్నాం? రేపు ఇంటర్నేషనల్ వారిగా ధరలు పడిపోతే కూడా పామాయిల్ నూనె సేమ్ మద్దతు ధరకి మేము కొంటుంది ప్రభుత్వం అని ఒక విశ్వాసాన్ని కల్పిస్తున్నాం. ఇది కదా ప్రభుత్వం చేయాల్సింది, ఇది కదా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు చెప్పాల్సింది. ఇవాళ పామాయిల్ ని ఎంకరేజ్ చేయమని చెప్తేనేమో అది చెయ్యరు. ఇవాళ సన్ఫ్లవర్ పాపం రైతులే ఆర్తడి పంట ఇస్తేనేమో సన్ఫ్లవర్ ఇప్పటి వరకు కొంటలేవు. ప్రతి రైతులు ఇంట్లో ఫ్యామిలీ బయట. మూల శ్రీనివాస్ గారు ఒక సెంటిమెంటల్ ఇష్యూ మీ దృష్టికి తెస్తా. గజ్వెల్ సిద్దిపేటలోనే మా రామ్మోహన్ అన్న ఉన్న దగ్గరనే చెప్తున్నా, రైతులు సన్ఫ్లవర్ ని బస్తాలలో పెట్టుకొని, సొంత బస్తాలు కూలీలను పెట్టుకొని, మొక్కజొన్నలు కూలీలను పెట్టుకొని బస్తాలలో నింపుకొని ఇంట్లో పోసుకొని వాళ్ళు బయట వంటున్నారు. శ్రీనివాస్ గారు ఎంత గోస చెప్పండి. కుటుంబం మొత్తం బయట వండుకొని వడ్లను కాపాడుకుంటా ఉన్నారు, మొక్కజొన్నలు సన్ఫ్లవర్ కాపాడుకుంటున్నారు. ఈ గోస పడతలేదంటే ప్రభుత్వానికి ఇక మనం ఏం చెప్తాం? ఇవాళ మీరేమో ఇళ్లలో ఏసీ గదులలో రైతుల పుట్లు రోడ్ల పాలైపోతే మీరు కోటలు కట్టుకొని ఇవాళ మీరు నివాసం చేస్తా ఉన్నారు. గా ప్రజల జీతంతోనే కదా, గా రైతుల జీతంతోనే కదా మీరు చేస్తుంది. మీకు ఇచ్చేది ఎందుకు? అధికారంలోకి వచ్చేది ఎందుకు? ఇవాళ రైతులను చంపడానికా? నేనేమంటున్నంటే ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను మీకు, ఇవాళ ప్రజల్ని మోసం చేసి రైతు కన్నీళ్లతో ఈ రాజ్యాన్ని నడిపిస్తే రాజ్యం బాగుపడదు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అంటారు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటారు. మరి రైతు ఏడుస్తున్నాడు కదా, దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇవాళ 3,000 కోట్ల నువ్వు కేటాయిస్తే అది కూడా కేటాయించిన అంటున్నావు, ఇంకా పోతలేదు. ఇవాళ టోకెన్లు ఉన్నాయి, చూయిస్తే ముక్కు నేలకు రాస్తారా ఈ ప్రభుత్వం? చెప్పండి. టోకెన్లు నెల రోజులైంది. రేపు గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో మా రామచంద్రరావు గారు పంట ఉన్నారు, ఇలా నైట్ అక్కడే బస చేస్తా ఉన్నారు. రండి. శ్రీనివాస్ గారు ఉపేంద్ర గారు మాట్లాడతారట, ఏం మాట్లాడతారు ఒకసారి విందాం. సార్ ఇప్పుడు ఏమున్నది సార్ రోల్? వాళ్ళ నాయకులు ఫామ్ హౌస్ లో ఎక్కడ అనుకుంటే చెప్పమనండి. మా సోదరుని మాట్లాడితే ఏం లాభం? నాగలి తయారు చేసే వృత్తిలో ఉన్నాడు ఆయన. నాగలి తయారు చేసిస్తే నీ కేసీఆర్ గారు దున్ని పంటలు వండి చేయడం అనుకుంటున్నాడు. గజ్జెప్పు, నువ్వు కర్రు కాల్చి నాగలితే తయారు చేస్తావు, ఆ కర్రు కాల్చి వాతలు పెట్టి ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రజల జీతం తీసుకొని బతుకుతున్నారు. ఢిల్లీలో రైతాంగాన్ని ఎంత ఘోరంగా కొట్టిరండి 2 సంవత్సరాల కింద వీళ్ళు. పంజాబ్ లో పోయి రైతులు మోసం మాటలు, పంజాబ్ రైతులకు పైసలు వంచి మీరు ఇవాళ కాశ్మీర్లో, ఇవాళ మీరు హర్యానాలో, ఇవాళ మహారాష్ట్రలో, ఆంధ్రాలో పార్టీ పెట్టి భారత రాష్ట్ర సమితి అని పంజాబ్ రైతులకు పైసలు వంచి తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము